కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని లేకుండా ఇన్నాళ్లు ఏపీ ప్రజలు ఇబ్బంది పడ్డారని, కొందరు అరిచి గీ పెట్టినా ఇప్పుడు అమరావతి ఆగదని స్పష్టం చేశారు. తెలంగాణ నుంచి ఏపీలో కలిసిన 5 గ్రామాల విలీనం విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు పెద్ద మనసుతో నిర్ణయం తీసుకోవాలన్నారు. విలీన గ్రామాల విషయంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడి శుభవార్త తెస్తానని చెప్పారు. ఆ రోజు నుంచి కూడా విభజన అయిన కాడి నుంచి విభజన అయినప్పుడు కూడా ఈ మండలాలు అటుపోతూ ఉంటే భద్రాచలం కూడా అటుపోతూ ఉంటుంది. అప్పుడు కూడా జేఏసీ వాళ్ళు స్పందించి ముందుకొచ్చి చలో భద్రాచలం అని ఒక పిలిపించి ఆనాడు కూడా నేను ఇక్కడికి వచ్చి ఇక్కడ నిరసన చెప్పడం జరిగింది. అదేవిధంగా కేంద్రంలో కంటిన్యూస్ ప్రెషర్ అయితే జరుగుతూ ఉంది. సరే, ఆంధ్ర కంటే మొన్నటి వరకు వాళ్ళకు దిక్కులేదు పాపం. అసలు రాజధాని లేకుండా ఒక రాష్ట్రం ఇన్ని సంవత్సరాలు బతికిందంటే వాళ్ళెన్ని ఇబ్బందులు గురయ్యారో ఆలోచించుకోవాలి. కానీ ఇప్పుడు ఆ సమస్య పరిష్కరణ మొన్న అయిపోయింది. పార్లమెంట్ సమావేశాల్లో ఒక నిర్ణయం తీర్పు వచ్చింది. ఎవడైపోయినా దాని తర్వాత కోల్పోమంటే అది అడిగేది కాదు, చెరిగేది కాదు. అమరావతి అక్కడ నిలబడుతుంది. చంద్రబాబు నాయుడు గారికి ఆ సమస్య పరిష్కరణ అయింది కాబట్టి దయచేసి ఈ వేదిక ద్వారా నేను ఆయనకి విన్నపం, ఈ సమస్య పరిష్కరణకి ముందడుగు మీరు వేయాలి. మీ రాష్ట్రంలోకి మా జనాభా, మా భూములు స్వామివారికి రావాల్సిన ఆదాయాలు అన్ని విధాలుగా ఆయనకి జరగాల్సిన కార్యక్రమాలు కాదని చెప్పి అక్కడ మీరు ఏర్పాటు చేసుకోవటం చాలా శోచనీయం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మొట్టమొదటి రోజు ఆయన ప్రమాణ స్వీకారం చేసి మేమంతా కూడా కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా ఆ రోజే ఆ సందర్భంలోనే నేను ఇది గుర్తు చేయటం జరిగింది. వెంటనే ఆయన ఆర్డర్లు ఇచ్చారు. ఆయన పక్కన ఉన్న వాళ్ళకి ఇది రాసుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్ సమస్య అని. ఆ రోజే ఆయన గ్రహించారు. అతి త్వరలో ఈ సమస్య పరిష్కరణకి బహుశా ఈ ఒక వేదిక సరిపోకపోవచ్చు. ఇంకా అందరం కలుపుకొని ప్రజాస్వామ్య విధానాల్లోనే ఇది సాధించి తీరుతాము అనేది నేను మీకు ప్రమాణం చేసి చెప్తున్నాను. నా కంఠంలో ప్రాణం ఉన్నంతసేపు దీనికి మేము పోరాటం. అందరూ చేతులు కలుపుకొని ఈ జిల్లా దాటి స్వామివారి భూముల వరకు మనం నడిచి వెళ్ళిపోదాం. ఆ భూములు, ఆ ప్రజలు, ఆ పిల్లలు, ఆ ఉద్యోగ పరిస్థితుల్లో కిటకిటలాడుతూ ఉంటే సోదరులు, సోదరీమణులు అందరూ మన వాళ్ళని కాపాడుతుండే సాయి శక్తులు మనకు ఉన్నాయి మన భుజస్కంధాల్లో అనేది మనం గుర్తించి వాళ్ళని వాపస్ ఇక్కడికి తెచ్చుకుంటాం. ఎందుకంటే ఇది ధర్మం. శ్రీరాములు వారే నాకు ఈ దారి చూపిస్తున్నారు. ఆయన భక్తురాలుగా ఆ రోజు రామదాసు గారు కూనుకొని చేసిన సేవ, ఆయనకు వారసులుగా మనందరం ఇవాళ ఇక్కడ నిలబడి ఉన్నాము. సీతమ్మ గారి పథశాలలో ఆ రోజుల్లో గుడి కట్టి నేను పైకి ఎక్కి వెళ్ళొచ్చాను అక్కడికి. పథశాల ఆ పాత గుడి పడిపోయిందని చెప్పుకొని పురాతన రాళ్లన్నీ కూడా జరిపేస్తున్నారు. ఇప్పుడు గొడవ చేసి నేను అది ఆపి సీతమ్మ అక్కడ రోజు దీపం అంటించుకుంటుంది ఆ గుడిలో. ఇంత చరిత్ర ఉన్న మనది చరిత్ర, మనుషులుగా మన చరిత్ర. దిస్ ఇస్ అవర్ కల్చర్, అవర్ ఐడెంటిటీ. ఇదే మన గుర్తింపు.